డౌట్ వచ్చిందండి. మీరు నమ్ముతారో లేదో కానీ ఒక 3 students are ready to travel to Hyderabad, which is out of 13, 11 placed in different companies, which is held in JNTU campus, right, Kukatpally. So congratulations everyone who Degree College, Sri Punita Sir. And I welcome G. Srinivasa Garu, Vice Principal of NSV Degree College. Please come. So on this occasion, I request today our chief guest, Sri Rajendra Bondla Garu, please come on this success, on our success. I congratulate Nivedana. Give a huge round of applause. Next, I will call upon a very congratulations, Shivani. Show it's not kind, not mercy. It is also showing a huge, what is called blast, huge blast. Even though last 2 years we are suffering with a lot of pandemic situations, what is called completely the education is not turning to in a fruitful manner. But you know, NSV is always a brand. You may give 100% education, you may give half an education, but we are ready. We are ready to get jobs. సో టుడే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ. సో ఇది ఎవ్రీ ఇయర్ ఆఫ్ కోర్స్ మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నప్పటి నుంచి ఎన్ఎస్విలో వెరీ బర్నింగ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో మీ సీనియర్స్ మీ బ్యాచ్లో అనుకుంటా చాలా అవేర్నెస్ వచ్చేసి మీకు మీరుగా మిగతా కాలేజ్ వాళ్ళు ఎన్ని రకాలుగా మీకు డైజెస్ట్ చేసినప్పటికీ కూడా వాట్ ఈజ్ సొసైటీ, మనం ఏ విధంగా చూజ్ చేసుకుంటే లైఫ్లో సెటిల్ అవుతాము అని ఏ థాట్ తోటి అయితే ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్లో మీరు అడుగుపెట్టిన ఫస్ట్ రోజే మహానుభావుడు నవీన్ రెడ్డి సార్ మీకు ఒక మార్గనిర్దేశం చేశారు. ఆ మార్గనిర్దేశంలో మీరు అందుకునేటువంటి ఫలాలు ఎలా ఉంటాయో మీ డిగ్రీ ఫైనల్ ఇయర్ తర్వాత తెలుస్తాయని ఒక క్వశ్చన్ వేస్తాడు ప్రతిసారి సార్. ఎంతమందికి గుర్తుందో నాకు ఐడియా లేదు కానీ. సో అది ఇప్పుడు మీరు రియలైజ్ అవుతున్నారని అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే చాలాసార్లు వింటూ ఉంటారు, సో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎన్ఎస్విలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టూడెంట్కి ఒక చదువునే కాకుండా సొసైటీలో ఒక వ్యక్తిగా ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది చాలాసార్లు విని ఉంటారు మీరు. యు ఆర్ సో లక్కీ బికాస్ యు గాట్ అడ్మిషన్ ఇంటూ ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్. ఏ రోజైతే మీరు ఎన్ఎస్విని సెలెక్ట్ చేసుకున్నారో ఆ రోజే సక్సెస్లో మీరు కాలు పెట్టారు. ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. నువ్వు ఒక పెద్ద కడవతో అక్కడికి తీసుకెళ్తే కడవంతా నీళ్ళు వస్తాయి, ఒక ట్యాంకర్తో తీసుకెళ్తే ట్యాంకర్ అంతా నీళ్ళు వస్తాయి, చెంబుతో పట్టుకెళ్తే చెంబు అంతా నీళ్ళు వస్తాయి, స్పూన్తో పట్టుకెళ్తే స్పూన్ అంతా నీళ్ళు వస్తాయి. నువ్వు ఏది చూస్ చేసుకుంటావు అనేది నీ పైనే ఉంటుంది. ఎందుకు ఇంత బలమైన పునాది? కార్పొరేట్ ట్రైనింగ్ అనేది డిగ్రీ లెవెల్లో ఎక్కడైనా ఉన్నదా? మన జగిత్యాల అనగానే కొంచెం రూరల్ మండలం, ఇక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్లోనే వస్తారు. అలాంటి రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి ఒక డిగ్రీ కాలేజ్ ఈరోజు టాస్క్లో దాదాపు తెలంగాణ చరిత్రలోనే అత్యంత ఎక్కువగా మనకి ఉద్యోగాలు దొరికి నవీన్ రెడ్డి సార్ గారిని వాళ్ళు దాదాపు 3 సంవత్సరాల క్రితమే ఘనంగా సన్మానించి ద బెస్ట్ ప్లేస్మెంట్ కాలేజ్గా ఘనకీర్తి సాధించింది. Attend interview without fear. After cracking my job, I have a confidence level. I am increasing the confidence level by conducting AR programs, soft skills. Actually, I was selected textile for 3.6 package.
after they say this is the highest package for freshers. Yesterday I communicated with 3 HRs with Telugu, Hindi, English. I communicated in 3 languages for selecting just that. Thank you. As you all know, some of us went to the job fair which is conducted at JNTU Hyderabad on 15th and 16th March. So we have went on 15th March, right? Almost I have attended for 7 to 8 interviews. I got selected in Just Dial company. Now I have 2 options. One is get into the job and the second one is go with the higher education. So they said that I have to join by the completion of after the completion of 6 semester examinations. జాబ్ రాకపోతే అంతకంటే మంచిగా అని అనుకుంటాను. ఎందుకంటే ఆ జాబ్ రిజెక్ట్ కావడం వల్ల మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో బై దట్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ బిల్డ్ అవర్ సెల్ఫ్ వెరీ కాన్ఫిడెంట్ టు ఫేస్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. So almost last March 10th onwards we are conducting arithmetic and reasoning classes and soft skill classes and motivational classes. ఎప్పుడైతే 5th సెమిస్టర్ అయిపోయింది, 6th సెమిస్టర్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఫైనల్ ఇయర్ వాళ్ళకి నేను ఏం చేయాలి? 3 to 4:30 ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అదే దాంట్లో భాగంగా టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వాళ్ళు కూడా ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ మనకు ఒక 4 days స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తే ఇందులోనే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ సార్ మెగా జాబ్ మేళా ఉంది త్రూ టాస్క్. సార్ నిజంగానే మరి ఏం చేయాలి? మన పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయించాలి. సో ఓవరాల్గా రిజిస్ట్రేషన్ చేస్తే 40-45 మెంబర్స్కి మెయిల్స్ వచ్చాయి. ఓకే, యూ ఆర్ ఎలిజిబుల్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. నేను ఆల్రెడీ బిఫోర్ ఒకసారి అడిగా, సార్ యాక్చువల్గా మరి మెగా జాబ్ మేళా అన్నారు కదా, ఎలా ఉంటుంది? సార్ అబౌవ్ 50,000 మెంబర్స్ అటెండ్ అవుతారు సార్. ఆల్మోస్ట్ మీరు కూడా పంపండి, మేబీ ఛాన్స్ ఉండొచ్చు అన్నారు. బట్ నేను ఆల్రెడీ లాస్ట్ 2 days నుంచి సెర్చ్ చేస్తున్నాను. 30,000 మెంబర్స్ ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు. 2,000 ప్లస్ మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. 702 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. నేను చెప్తున్నది 30,000 మంది అటెండ్ అయ్యారు 15th రోజు, 2,000 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఫైనల్గా 702 మెంబర్స్ సెలెక్ట్ అయితే 11 మెంబర్స్ ఎన్ఎస్పి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్. ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా, ఇక్కడ ఉన్న లాస్ట్ సెలెక్ట్ అయిన 11 మెంబర్స్ వాళ్ళని ఇన్స్పైరబుల్గా తీసుకోండి. ఎక్కడ ఉన్న వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, సార్ నేను సెలెక్ట్ అయ్యాను, మీరు 11 మెంబర్స్ ఒకటే కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యారు, బట్ మీ చైర్మన్ సార్ లేరు. చైర్మన్ సార్ లేకుండా చైర్మన్ సార్ ఇచ్చిన కమిట్మెంట్ ఉంది, అదేవిధంగా వర్క్ చేయడానికి ఇక్కడ ఒక టీం వర్క్ ఉంది, అదేవిధంగా అంతే కమిట్మెంట్తో సక్సెస్ కావడానికి స్టూడెంట్స్ కూడా ఉన్నారని ఈరోజు ప్రూఫ్ అయింది. కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. రాజేంద్ర గారు, రంజిత్ సార్ గారు, ఈరోజు నవీరెడ్డి సార్ కళలు నిజం చేస్తూ ఉన్నారు. వారు ఎప్పుడైతే రూరల్ స్టూడెంట్స్కి, రూరల్ నుంచి వచ్చే వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి అన్నారు. దాన్ని మీరు సక్సెస్ చేస్తూ ఉన్నారు. ఇందాక ముందరి సార్ చెప్పినట్టుగా మీరు 40 మంది అటెండ్ అయితే 40 మంది పాస్ అయ్యారు అని. కానీ చాలామందిలో హైదరాబాద్ వెళ్ళి అక్కడ మనం జాబ్ సంపాదిస్తామా అనే అనుమానంతో చాలామంది వెళ్ళలేకపోయారు. కొంతమంది పిల్లల పేరెంట్స్ కూడా మీరు ఏం వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సెలెక్ట్ అవుతారో కారో అని చెప్పి నిరుత్సాహపరిచిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, మీరంతా మేజర్స్. ఇప్పటి వరకు మీ తల్లిదండ్రుల మీద మీరు డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పటి నుండి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే ఫస్ట్ మనోధైర్యం, రెండోది పేరెంట్స్ని మెప్పించేంత శక్తి మీ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు ఏదన్నా రిజెక్ట్ చేసినా, ఏదన్నా చెప్పినా కానీ వాళ్ళను కన్విన్స్ చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. నేర్పడానికి మన దగ్గర ట్రైనర్స్ రెడీగా ఉన్నారు, మేనేజ్మెంట్ కూడా ముందుకు వస్తూ ఉంటుంది. కాబట్టి మీ ప్రయత్నాలు చేసి అందరికీ జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే
నువ్వు జస్ట్ వీక్లీ ప్లాన్ చేసుకుంటే అడ్వెంచర్ చేస్తావు, నువ్వు వీక్లీ ప్లాన్ చేసుకుంటే ట్రెక్కింగ్ చేస్తావు. కానీ ఆడపిల్ల బతుకు అట్ట కాదు, ఆడపిల్ల బతుకు ఎవ్రీడే అడ్వెంచర్ అంటది. ఒకసారి చెప్పాలంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి చేసి ఆ స్కానింగ్ ఆడపిల్లలు తెలిస్తే ఒక 2 టాబ్లెట్ వేసుకుని పిండాన్ని రక్త రూపంలో పంపిస్తున్నారు. అవన్నీ విని తట్టుకొని నిలబడ్డం అది అడ్వెంచర్ కాదా? ఒక 9 నెలల తర్వాత ఒక బిడ్డ బయటకు వచ్చిన తర్వాత అందరూ మనవడు పుట్టాలి, మనవడు పుట్టాలి, కొడుకు పుట్టాలి, ఆడపిల్ల బయటకు తీసుకెళ్తున్నాం అంటుంటే అవన్నీ విని తట్టుకున్న గుండె నేను అది అడ్వెంచర్ కాదా? ఒక 15 ఏళ్ళు వస్తుంటే నేను ఈ క్యాంపస్లో జాయిన్ అవుతుంటే ఆడపిల్లకి ఇంతమంది చదవస్తున్నామని పదిను అది అడ్వెంచర్ కాదా? అంతేందుకు ఆడపిల్ల అంటున్నావు కదా, ఆడపిల్లని తెలిసి కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక ₹1,00,000 జాబ్ సంపాదిస్తున్న అది అడ్వెంచర్ కాదా? అంతేందుకు ఒక అబ్బాయికి కన్ను వస్తే కడుపు వస్తే శ్వాస ఇస్తుంది. ఇంత వేసిన దానికంటే ఇన్ని అడ్వెంచర్స్ ఉంది ఆఫ్టర్ మీ అని జాబ్లో కూడా తక్కువ చేస్తాను చదువుతారా, నేర్చుకుంటారా, రెడీ ఉన్నారు. ఈ కాకమ్మ కథ చెప్పండి, నేను చేతులు ఉత్తగా లేస్తాయి. ఆలోచించి చెప్పండి, నేను సాధిస్తానని నమ్మకం వచ్చింది. చదివిపిస్తూ చదువుతుంటే కొలిస్తే అలా కొడుకు అంటాడు, నాకు కూడా డబ్బులు ఇవ్వమ్మా లేకపోతే నేను చేయాలంటే అలా కొడుకు కూడా ఇస్తుంది. ఒక రోజు ఏమైందంటే ఊరికే నాకు ఇవ్వడం నా వల్ల కావట్లేదు, ఏదో ఒక రోజు పెద్ద అమౌంట్ ఇస్తా, నువ్వు చేయంటే ఓకే రాసుకుంటాను. అలా స్కూల్కి వెళ్ళి రిటర్న్ అవుతుంటే అలా ప్రిన్సిపల్ సార్ అంటాడు, మన స్కూల్ నుంచి ఎక్స్కర్షన్కి వెళ్దాం, మనిషికి ₹1,500 తీసుకొని రండి. ఆ ఇద్దరు బిడ్డలు కూడా పేరు రాయించుకొని ఇంటికి వెళ్తారు. 4 అవుతుంది, చూస్తుంది అమ్మ అసలే, 5 అవుతుంది, అమ్మ రావట్లే, 6 అవుతుంది, అమ్మ రావట్లే, 7 అవుతుంది, అమ్మ రావట్లే. ఆ పొలం గట్టు మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక ఎర్రటి తేలిగుట్టి ఏలంతా వాచిపోయి డౌతల పడిపోయి గులకరాయి గుచ్చుకుంటే రక్తం కారుతా ఉంటే ఆ హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ఇంజక్షన్ వేయించుకొని రాగా నా ఇద్దరు బిడ్డలు చూసినటువంటి అమ్మ అనుకుంటుంది, నేను చచ్చిపోతే నా బిడ్డ అమ్మ అని ఎవరిని పిలవాలి అని. ఆ ఇద్దరు బిడ్డలు తీసుకుని నాన్న నీకు ఏం కావాలంటే అమ్మ అడిగింది ఇస్తామంటే, నువ్వు అడక్కముందే జన్మనిచ్చి అడక్కముందే నా రొమ్ము తీసి పాలు పట్టిన బిడ్డ అనగానే అప్పుడు మాకేం కావాలంటే నాకు ఒక ₹1,000-1,500 కావాలని. కానీ అప్పుడు తల్లి అనుకుంటుంది, భగవంతుడా నేనేం పాపం చేసినా ₹1,500 నా దగ్గర లేకుండా పోతున్నాయి, నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నా? నా తల్లి నెక్స్ట్ టైం ఇస్తున్నాడు. చీ దరిద్రదాన ఎందుకు కన్నావే, డబ్బులు ఇవ్వను దాని నన్ను ఎందుకు కన్నావు? ఒక్క మాటకి ఇంటింటికి వెళ్ళి పాచిపని చేసి కాళ్ళు మొక్కి చేతులు మొక్కి డబ్బులు తీసుకొచ్చి బిడ్డ చుట్టూ పెడుతూ నీ పనికి పైసలు ఇస్తున్నాను, మరి నువ్వు నాకేమైనా బాగున్నావు అంటే ఏం లేకపోతే అప్పుడు ఆ తల్లి ఏడుచుకుంటూ, మరి నేను 9 నెలలు నా గర్భంలో మోసి కన్నదికి ₹ఎన్ని ఇస్తావే? నా రక్తాన్ని పాలక పట్టి పాలు పట్టాను, మరి దానికి ₹ఎన్ని ఇస్తావురా? నీకు జ్వరం వస్తే భుజం మీద ఎక్కించుకొని ఎక్కి ఏడ్చుకుంటూ వెళ్ళాను, మరి దానికి ₹100 ఇస్తావురా అన్న ఒక్క మాట కూడా బిడ్డ దగ్గర అసలు అంత గొప్పది. మీ అమ్మ అనుకుంటే జస్ట్ 3 minutes కళ్ళు మూసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కళ్ళు తెస్తే మీ అమ్మ నన్ను చంపినంటే జస్ట్ మీ అమ్మను మాత్రం ఫీల్ అవ్వాలి. క్లోజ్ యువర్ ఐస్. అమ్మకి 1వ నెల, 2వ నెల, 3 నెలలు నిండిన తర్వాత అమ్మకి తిందామంటే నోరంతా చేదుగా పుల్లని వాంతులు వస్తా ఉంటే, అమ్మా నా కడుపంతా పిండినట్టు అవుతుంది అమ్మా అంటూ తన పొట్టను పట్టుకుని అమ్మ కింద పడిపోతుంది. మిత్రుడా, ఒక్కసారి వాంతులైతేనే అమ్మ అంటామే, అలాంటిది మీ అమ్మ తన పొట్ట మొత్తం పిండినట్టయి కింద పడిపోయి ఏడుస్తున్నా నా బిడ్డ కావాలని కళ్ళ కంటుంటే అమ్మని ఎన్నిసార్లు తిట్టినా ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన అమ్మని తిడితే ఒక్కటి పిచ్చిదానిలాగా ఏడవలేదా? నా బిడ్డ నన్ను తిట్టిందని కుమిలి నరకాన్ని చూడట్లేదా? ఈ నొప్పి నా వల్ల కావట్లేదని హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేయించుకుంటుంది. నిజంగా 9 నెలలు నిండిన తర్వాత మీ అమ్మకి నడవరాదు ఉంటే ఆ అమ్మను 9 నెలలు నిండి అమ్మ నీకు ఒళ్ళు కాలితే నా బిడ్డకు బాగలేదని ఏడ్చింది అమ్మ. అలాంటి అమ్మని నువ్వు తిట్టినప్పుడు ఎంతలాగా ఏడ్చుంటుంది. ఒక్కసారి మీ అమ్మ నేను తిట్టినప్పుడు నువ్వు అన్నం తినలేదమ్మా, ఒక డ్రెస్ బాగలేకపోతే నిన్ను తిట్టినానమ్మా. నాన్న పొద్దునగా బయటికి వెళ్తాడు, నాన్నకి ఆకలి అవుతుంది కానీ బిడ్డకు పోతుందని నాన్న చేతులు చూడండి కాయలు కాసి ఉంటాయి. ఎక్కడో దుబాయ్ సభ్యులు ఉంటూ నాన్న నువ్వు బాగున్న వాటికి ఆనందపడతాడు. ఇచ్చిన నేను తిరిగినప్పుడు నువ్వు ఒక్క మాట కూడా నాకు ఎదురు చెప్పలేదు. నాన్న నాకు డబ్బులు కావాలంటే
నాకు డ్రెస్ అంటే డ్రెస్ ఇస్తున్నావు, బంగారం అడకం వేస్తున్నావు, నాకు అంటే నాన్న తిప్పలు కొడుతున్నావు నాన్న. నేను నిన్ను తిప్పి ఉంటే నన్ను క్షమించున్నా. అమ్మ ఎంత కష్టపడుతుంది, నాన్న అంతకంటే కష్టపడుతూ ఉంటాడు. అలాంటి నాన్నకి చెప్పండి, పితృది మనకు జన్మనిస్తారు కానీ అంతకంటే గొప్ప జీవితాన్ని ఇచ్చింది టీచర్స్. అలాంటి టీచర్లకు చెప్పండి, ఆచార్య దేవో భవ. తలలు దించి రెండు చేతులు గట్టిగా రబ్ చేయండి.